నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారి ఆదాయ వ్యయాలు? సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. బృహస్పతి లాభస్థానంలో సంచారం చాలా అద్భుతం. శని అష్టమ స్థానంలో సంచారం, ఇక్కడే కొంత ప్రభావం. రాహువు సప్తమ స్థానంలో, కేతువు 1వ స్థానంలో. ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం నష్టం 3 ఉంటాయి. ఇష్టం ఎందుకంటే గురుగ్రహం ఏకాదశంలో లాభంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము కొంత బాగుంటుంది. కానీ నష్టం ఎక్కడ? అష్టమ శని ప్రభావం అనేటువంటిది కొంత అనారోగ్య సూచన. హెల్త్ కాపాడుకోవాలి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, 2 రకాల హెల్త్లు సింహరాశి వారు కాపాడుకోవాలి. విద్యార్థులు, నిరుద్యోగులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కొంత సత్సంగం, సదాలోచన, అటువంటివి పెట్టుకోవాలి. కొంత భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యవచ్చు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే ఆచితూచి వెళ్ళండి. అంతేగాని ఏదో ఊహలతో ఇమాజినేషన్ వరల్డ్ నుంచి బయటికి రావాలి. మేమే గొప్ప అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకొని కొంత అవగాహనతో ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే అప్పులు తెచ్చి వ్యాపారాలు చేయొద్దు. విద్య, సాహిత్య, సంగీత, నాటక, సినిమా రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. అష్టమ శని ప్రభావం చేత చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంత ఉంటాయి. కొంత స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సింహరాశి వారికి పరిహారం ఏంటంటే ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు, శనిశ్చర స్తోత్ర పారాయణములు, శనిత్రయోదశి వచ్చినప్పుడు శనికి అభిషేకం చేయించుకోవడము, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము సరిపోతుంది.